ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఒంగోలు రిమ్స్ ఆసుపత్రి యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తమైంది. ఆసుపత్రిలో ప్రత్యేక క్వారంటైన్ వార్డులను ఏర్పాటు చేయడంతో పాటుగా అవసరమైన మందులు, అనుభవజ్ఞులైన వైద్య సిబ్బందిని సిద్ధం చేశారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డును సూపరింటెండెంట్ తన ఛాంబర్ నుంచే సీసీ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ప్రజలు ఎలాంటి కూడా భయాందోళనకు చెందవద్దని, జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి కరోనా లక్షణాలు కనిపించిన వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలంటున్న ఒంగోలు రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ మాణిక్యారావుతో మా ఏఎన్ఎన్ ప్రతినిధి కొమ్ము ఆమోస్ ఫేస్ టు ఫేస్. ప్రపంచాన్ని గడగడ ఓడించినటువంటి కరోనా వైరస్ గురించి మనందరికీ తెలిసిన విషయం. ఈ కరోనా బారిన పడి ఎన్నో కుటుంబాలు అయితే రోడ్డున పడ్డాయి, ఎంతో మంది అయితే చనిపోయిన పరిస్థితి ఉంది. కరోనా అంతరించిపోయిందనే సమయంలో మళ్ళీ కరోనా విజృంభిస్తుంది. ఈ కరోనా బారిన ఇప్పుడే కొన్ని రాష్ట్రాల్లో అయితే కొన్ని కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ లో కొన్ని కేసులు అయితే ఉన్నాయి. ఒంగోలులో ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఇటు ప్రభావం ఎలా ఉంటుందనేది మన ఒంగోలు సూపరింటెండెంట్ గారు మన మధ్యలో ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, కరోనా ప్రకాశం జిల్లాలో ఎన్ని కేసులు నమోదయ్యాయి, వాటి ప్రభావం ఎలా ఉంటుంది? గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నేను డాక్టర్ ఎస్ మాణిక్యరావు, సూపరింటెండెంట్ ఒంగోలు జనరల్ హాస్పిటల్. యాక్చువల్గా మిత్రులు అడిగినట్లు ఇప్పుడు కరోనా ఈ మధ్యలో ప్రబలుతుంది అనేది చెప్తున్నారు. లాస్ట్ టైం వచ్చేసి ఇట్ ఈస్ అన్ పాండమిక్, అంటే ప్రపంచవ్యాప్తంగా వచ్చింది అది. బట్ ఇప్పుడు ఎండమిక్ గా వస్తుంది, అంటే అక్కడక్కడ కొన్ని చోట్ల, అన్ని చోట్ల ఒకటేసారి వస్తే ఎపిడమిక్ అంటారు. ఇప్పుడు పాండమిక్ గా వస్తుంది కాబట్టి, అక్కడక్కడ వస్తుంది కాబట్టి ఇది పాండమిక్, ఎండమిక్. అంత భయపడాల్సిన అవసరం లేదు, ఫస్ట్ పాయింట్. అండ్ ఇప్పుడు వచ్చే వేరియంట్ కూడా అంత సీరియస్ వేరియంట్ కాదు. మన ఏపీలో వచ్చింది కూడా మైక్రోబయాలజీకి పంపించడం జరిగింది, 3.2 అట్లా వేరియంట్ వచ్చింది. అది దట్ ఈస్ నాట్ సో సీరియస్ వేరియంట్. మీరు ప్రజలు దీని గురించి ఎక్కువ భయపడాల్సిన అవసరం కూడా లేదని నేను తెలియజేసుకున్నాను. కాకపోతే ఇది ఒక జ్వరం మాదిరి వచ్చి బాగా స్ట్రెంత్ ఉండే వాళ్ళకు, యూత్ కు వచ్చినప్పుడు ఒక వారంలో తగ్గిపోవచ్చు. కానీ ఎవరైతే జాగ్రత్తగా ఉండాలంటే క్యాన్సర్ తో బాధపడే వాళ్ళు కానీ, ఇమ్యూనోథెరపీ తక్కువ ఉండే వాళ్ళు కానీ, ఓల్డ్ పీపుల్ 70 ఏళ్ళ పైబడిన వాళ్ళు కానీ, తర్వాత షుగర్ పేషెంట్లు కానీ, ఇవన్నీ మందులు వాడే వాళ్ళు ఇమ్యూనోథెరపీ అని వాడుతుంటారు. ఇమ్యూనో సప్రెస్డ్ ఇండివిజువల్స్ లో ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అటువంటి వాళ్లకు ప్రాణాపాయ స్థితికి పోయే అవకాశం ఉంటుంది. అంతేగాని అందరికీ లాస్ట్ టైం వచ్చినట్ల చాలా విపరీతంగా ఉంటది, చాలా డ్యామేజ్ చేస్తుంది సొసైటీలో అనేది అవాస్తవము. మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదనేది కూడా. సార్, ఇప్పటికే కడప, గుంటూరు ఇలా కొన్ని జిల్లాల్లో కూడా కరోనా కేసులు అయితే నమోదైన పరిస్థితి ఉంది. ఇప్పటికీ మన ప్రకాశం జిల్లాలో ఏమైనా కేసులు నమోదయ్యాయా? ఇప్పటి వరకు నా జనరల్ హాస్పిటల్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలులో ఒక కేసు కూడా రాలేదు. మేము కిట్స్ రెడీగా పెట్టుకున్నాం, 50 కిట్స్, ర్యాపిడ్ కిట్స్ ఉన్నాయి. మన రీసెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ గైడ్ లైన్స్ కూడా ఇచ్చింది ఇక్కడ మేము ఏమేమి ఇండెంట్ చేయాలనేది. తర్వాత మాకు వచ్చేసి హెల్త్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ బేస్ చేసుకొని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఒంగోలు 23 కిట్స్ అండ్ ఆర్ఎన్ఏ కిట్స్ అండ్ PCR కిట్స్ వచ్చేసి 13 అండ్ ఫిల్టర్ టిప్స్ వచ్చేసి 5, ఫిల్టర్ టిప్స్ 200 ml వచ్చేసి 3 అండ్ నైట్రిక్ గ్లౌస్ వచ్చేసి 4. అంటే ఒక్కొక్క దాంట్లో 500 ఉంటాయి, దాంట్లో 4 అంటే. అండ్ ఈ విధంగా మైక్రో ట్యూబ్స్ వచ్చేసి 3 తెప్పించుకోవాలి అని చెప్పేసి మాకు గైడ్ లైన్స్ డిఎంఈ గారు రిలీజ్ చేస్తున్నారు, హెల్త్ మినిస్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ వల్ల. సో మేము ఈ ప్రిపేర్నెస్ అవుతున్నాము. వీటిలో కొన్ని వచ్చాయి, ఇంకా దారిలో ఉన్నాయి. మేము అన్నిటిని ఇంజెంట్ చేయడం జరిగింది. సార్, ఏమైనా కరోనా కేసులు నమోదైతే ఆక్సిజన్ సౌకర్యం కానీ, మెడిసిన్ కానీ, మాస్కులు కానీ, ఇటు టాబ్లెట్స్ కానీ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? గవర్నమెంట్ దృష్టికి మీరు ఏమైనా తీసుకెళ్లారా? ఇంతవరకు మేము కరోనాను ఫేస్ చేయడానికి ప్రిపేర్నెస్ లో అంతా తయారు చేసి పెట్టుకున్నాము. వీటి కోసం 12 బెడ్స్ కూడా అరేంజ్ చేయడం జరిగింది కరోనా షెడ్స్ లో సపరేట్ గా. దీనికి ఒక నోడల్ ఆఫీసర్, పల్మనరీ మెడిసిన్ డాక్టర్ ను పెట్టుకోవడం జరిగింది. తర్వాత మైక్రోబయాలజీ హెచ్ఓడి కూడా డయాగ్నోస్టిక్ రిలేటెడ్ గా నోడల్ ఆఫీసర్ గా ఉంటారు. అండ్ ఈఎన్టీ డాక్టర్ ఒకరు వచ్చేసి శాంపుల్ కలెక్షన్ కు ఐడెంటిఫై చేయడం జరిగింది. మేము సర్కులర్ కూడా ఇవ్వడం జరిగింది. సో మాకేం కన్ఫ్యూజన్ వచ్చిన వెంటనే ఎవరు తీయాలా అబ్బా నేను తీయను అనకుండా మేము ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి పెట్టినాం. ఈఎన్టీ వాళ్ళు పోయి కలెక్షన్ చేస్తారు, మైక్రోబయాలజీ వాళ్ళు టెస్ట్ చేస్తారు, మెడిసిన్ వాళ్ళు వైద్యం ఇస్తారు. ఇప్పుడు ఉన్నటువంటి కరోనాని ప్రజలు ఎలా గుర్తించాలి? కరోనా వచ్చిందని వాళ్ళకి ఎలా తెలుసు? ఎవరిని సంప్రదించాలి? కరోనా వచ్చినప్పుడు గొంతులో నొప్పి,
బాడీ పెయిన్స్, జ్వరము లైట్ గా. అండ్ ఇవి వచ్చినప్పుడు ఈ సిమ్టమ్స్ కరోనా కావచ్చు కాకపోవచ్చు, భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే మీరు 5 రోజుల్లోనే డాక్టర్ను పోవాలి, కన్సల్ట్ కావాలి. 5 రోజులు మహా అంటే 7 రోజుల లోపల కన్సల్ట్ కావాలి. ఒకవేళ కరోనా అయితే ఆ లోపల రెమిడిసివిర్ అనే ఇంజెక్షన్స్ కానీ, యాంటీ వైరల్ ఇంజెక్షన్స్ కానీ గవర్నమెంట్ సప్లై చేస్తుంది. మేము కూడా ఇండియన్ పెట్టాము. ఈ రోజు నైట్ కానీ రేపు కానీ వచ్చేస్తాయి మాకు కూడా. అండ్ ఆ రెమిడిసివిర్ ఇంజెక్షన్స్ లాస్ట్ టైం చాలా బాగా వాడాము, ఎక్కువ వాడాము. ఇప్పుడే మేము ఇండియన్ పెట్టమని గవర్నమెంట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి కాబట్టి దీని బేస్ గా ఇన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి. మేము రేపటి లోపల అన్ని ప్రిపేర్డ్ మందులు, రెమిడిసివిర్ కాస్ట్లీ ఇంజెక్షన్ అదొకటే మాకు దారిలో ఉంది, వస్తుందని ఉదయం కూడా మాట్లాడడం జరిగింది ఏజెన్సీ వాళ్ళతో. వాళ్ళు కూడా ఈ రోజు పంపించడం జరిగింది. కాకినాడ నుంచి మనం తెప్పిస్తున్నాం. కరోనా సంబంధించి ఎన్ని కేంద్రాలు అయితే ఉన్నాయి, కరోనా వస్తే అలా పిహెచ్ సెంటర్ లో కూడా ఏమైనా ఏర్పాటు చేశారా? అది డిఎంహెచ్ఓ గారి పరిధిలో ఉంటుంది. వాళ్ళు కూడా అలర్ట్ అయి ఉన్నారు. కలెక్టర్ రాజబాబు గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము హాస్పిటల్లో అన్ని ప్రిపేర్నెస్ చేసాము. వాళ్ళకి బెడ్స్ చేసాము, వాళ్ళకి డ్రగ్స్ రెడీ చేసాము, వాళ్ళకు డాక్టర్స్ రెడీ చేసి అంత లిస్ట్ తయారు చేసి పెట్టుకున్నాము. అదే విధంగా డిఎంహెచ్ఓ గారు కూడా ప్రకాశం జిల్లా వ్యాప్తంగా ప్రిపేర్నెస్ తో ఉన్నారని మేము మాట్లాడుకుంటున్నాం. ప్రజలకు మీరు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు ఈ కరోనా? అదే, మీరు ఎక్కువ భయపడాల్సిన అవసరం లేదు. మీకు ఏమైనా డౌట్ ఉంటే మా దగ్గరకు వస్తే మేము 2 సెంటర్స్ అరేంజ్ చేసుకున్నాము కరోనా టెస్టింగ్ కు, బయట ఉన్నాయి. ఆల్రెడీ మేము ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మేము టెస్ట్ చేస్తాము. పాజిటివ్ అయితే మైల్డ్ గా ఉంటే హోమ్ ఐసోలేషన్ ఇంట్లోనే పెట్టి వైద్యం ఇస్తాము. మరీ సీరియస్ ఉంటే మేము 12 బెడ్స్ ఇక్కడ ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటిల్లో పెట్టి మేము ప్రాణాపాయంలో నుంచి కాపాడుకుంటాము. ఆ పరిస్థితి ఎప్పటికీ రాదు, నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను. మనకు రాదు, మీరు అసలు భయపడాల్సిన అవసరం లేదు. కరోనా ప్రజలకు ఒకటే మెసేజ్ మేము ఇవ్వదలుచుకున్నాం ఏమంటే, ప్రభుత్వ వైద్యులుగా మన ప్రభుత్వము అన్ని విధాల, ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చేసి ఏపీ గవర్నమెంట్ అన్ని విధాలా సన్నద్ధమైంది. మమ్మల్ని ఎల్లవేళలా హెచ్చరిస్తూ అన్ని రకాల తోడ్పాటు ఇస్తుంది. మందులు పంపిస్తున్నారు, ఇంజెక్షన్స్ పంపిస్తున్నారు, కిట్స్ పంపిస్తున్నారు. మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా కూడా వస్తే జనరల్ హాస్పిటల్కి వస్తే మేము ఎల్లవేళలా ఇక్కడ ఉండి రిసీవ్ చేసుకోవడానికి టీమ్ ఆఫ్ డాక్టర్స్ విల్ బి. తాజా పరిస్థితి, కరోనాకి ఎవరో భయపడాల్సిన పని లేదని మనతో సూపరింటెండెంట్ గారు చెప్పి ఉన్నారు. గతంలో కంటే ఇప్పుడు ఉన్న వైరస్ ప్రభావం పూర్తిగా తగ్గిపోయింది. ఈ కరోనా బారిన పడి ఎవరో ఇబ్బంది పడాల్సిన అవసరం లేదన్నారు. కరోనాకి సంబంధించి ఒంగోలులో అన్ని ఏర్పాట్లు అయితే సిద్ధంగా ఉన్నాయి. ఈ కరోనాకి ఎవరో భయపడాల్సిన పని లేదని మనతో సూపరింటెండెంట్ గారు అయితే చెప్పి ఉన్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఏ న్యూస్ ఆమోస్ ప్రకాశం.